ఏసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు యోహాను సువార్త 19వ అధ్యాయము 19-20 వచనములలో మనం ఈ విధంగా చదువుచున్నాము. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పైవిలాసం వ్రాయించి శిలువ మీద పెట్టించెను. యేసు శిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను. అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషల్లో వ్రాయబడెను గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి. శిలువ వేసిన నేరస్తుని శిలువ పైన అతని అపరాధములను వెల్లడించుచు ఒక దోష పత్రమును వ్రాసిపెట్టేవారు. ప్రభు అయిన యేసును శిలువ వేసినప్పుడు ఆ శిలువ పైన ఒక దోష పత్రమును పెట్టారు. అదేమిటంటే యూదుల రాజైన నజరేయుడగు యేసు. ఆ శిలువ పైనున్న వ్యక్తి ఎవరు? ఆయనపై ఎటువంటి దోషమును కనుగొనలేని నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరని యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు పైన రాత్రంతా నేరము మోపుటకు ప్రయత్నించారు. ప్రధాన యాజకుల ఎదుట, పిలాతు ఎదుట నేరమును మోపుటకు సకల విధాలుగా ప్రయత్నించారు, కానీ ఏ నేరమును ఎవరునూ మోపలేకపోయారు. ఇప్పుడు ఆ శిలువ పైన యూదుల రాజైన నజరేయుడగు యేసు అని వ్రాయబడినది. ఆయన కేవలం యూదులకు రాజు మాత్రమే కాదు, కానీ రాజులకు రాజు అని పిలువబడ్డాడు. ఆ దేవుని కుమారుడు సమస్త మానవాళిపై రాజుగా ఉన్నాడు. ఆయనను సిలువ వేయగా ఎవరైతే ఆయనందు విశ్వాసం ఉంచుదురో వారు పాప క్షమాపణ మరియు రక్షణ పొందినట్లుగా ఆయన మనుష్యుల పాప శిక్షను భరించాడు. సిలువలో బలియాగమయ్యాడు. మృతులలో నుండి 3వ దినమున తిరిగి లేచాడు. మీరు కూడా రాజులకు రాజు, దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా రక్షణ పొందవలనని మీ పక్షముగా మేము దేవునికి ప్రార్థన చేయుచున్నాము.